గండి గ్రామ వాస్తువులకి యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. మరి దేవుడు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు మరి మహాదేవుడు. ఆయన యథార్థవంతుడండి. దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు. కనుక దేవుడు యథార్థవంతుడై ఉన్నాడు. కనుక యథార్థవంతుల్ని ఆయన బలపరచుటకు అంటండి లోకమంతటను ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంటండి. కనుక దేవుడు యథార్థవంతులంటే దేవుడు ఇష్టపడే దేవుడు. దేవుడు మానవుల్ని చేసినప్పుడు అందరినీ కూడా యథార్థవంతులుగానే దేవుడు పుట్టించాడంటండి. కనుక దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే మానవులు మరి అనాతంత్రములు కల్పించుకుని మార్గము తొలగిపోయిన పరిస్థితులండి. కనుక దేవుడు యథార్థవంతులుగా చేయాలని దేవుడు ఎంతగానో మరి కోరుకుంటున్నాడండి. దేవుడు యథార్థవంతులుగా ఆయన పుట్టించాడు. కనుక దేవుడు యథార్థవంతులుగా ఆయన చేశాడండి. కానీ మనుషులందరూ కూడా మరి దారి తొలగిపోయిన పరిస్థితులు. కనుక దేవుడు మరి యథార్థవంతులను వర్ధిల్లి చేయాలని ఆయన గొప్ప ఆలోచన. బైబిల్ గ్రంథంలో మరి యథార్థవంతులు భక్తులు ఉన్నారండి. మరి దావీదు అని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన యథార్థవంతుడండి. కనుక దేవుడు అతని యథార్థత, అతని భక్తి దేవునికి నచ్చింది కాబట్టి ఆయన గొర్రెలను మేపుకునేవాడు. గొర్రెలను మేపుకుంటూ దేవుడి పట్ల భక్తి కొనసాగిస్తూ యథార్థముగా జీవిస్తూ ఉన్నాడండి. దేవుడు అది చూశాడు. యథార్థవంతుణ్ణి ఆయన గొర్రెలను మేపుకునే దావీదును తీసుకెళ్ళి రాజుగా చేశాడండి. సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రజల్ని పరిపాలించే ఒక రాజుగా చేశాడండి. గొర్రెలు మేపుకునే వ్యక్తి ఎక్కడ, రాజు ఎక్కడ? ఆ స్థాయిలోకి దేవుడు తీసుకెళ్ళటానికి గల కారణం ఏమిటి అంటే యథార్థత. కనుక మరొక ఆయన భక్తుడు ఉన్నాడండి, యోబు అని. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భక్తిపరుడండి. కనుక ఆయన చెడుతనాన్ని విసర్జించాడు. ఆయన భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆయన ఒకానొక సందర్భంలో మొత్తం ఆయన కలిగిన ఆస్తి అంతా కూడా పోయిందండి. ఆస్తి అంతా పోయినప్పటికీ దేవుడు అతని యథార్థత వదిలిపెట్ల. అతడు న్యాయంగా జీవించాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామానికి మహిమ కలుగునుగాక అన్నాడు తప్ప మరి ఏమాత్రము కూడా బాధపడలేదు. అయ్యో ఆస్తి పోయిందని ఏడవలేదు. మరి ఏమాత్రం హాని చేసుకోలేదు. కానీ దేవుణ్ణి స్తుతించాడండి, దేవుణ్ణి మహింపరిచాడు. కాబట్టి దేవుడు రెట్టింపు ఆశీర్వాదం అతనికి దయచేశాడండి. కారణం ఏంటి? యథార్థత వదిలిపెట్ల. కనుక యథార్థతను బట్టి అతనికి రెట్టింపు ఆశీర్వాదం దయచేశాడు. కనుక యథార్థవంతుల్ని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు మానవుని యొద్ద నుండి అంటే యథార్థంగా జీవించాలి. కనుక యథార్థవంతుల్ని ఆయన మరి దీవించి ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడండి. మరొక ఆయన ఒత్తిళ్ళు చేస్తున్నాడు ఆయన యథార్థవంతుల్ని. అంతేకాదు మరొక ఆయన అన్నాడు కదా, మరి నీ యొక్క మరి ఇల్లు చక్కబెట్టుకో, మరి నీకు మరణము సమీపించిందని మరి నీ ఇల్లు చక్కబెట్టుకోమని ఒక ఆయన హిజ్కియా రాజుతో దేవుడు సెలవిచ్చాడు. కానీ ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తూ, ప్రభువా మరి నీ సన్నిధిలో నేను ఎలాగ యథార్థముగా నడుచుకుంటుని అని ఏడుస్తూ దేవుడికి ప్రార్థన చేశాడండి. ఆయన గొప్ప రాజు, హిజ్కియా రాజు అండి. కనుక ఆయన దేవుడికి ప్రార్థించినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. కారణము యథార్థతను బట్టి. ఆయనకి యథార్థంగా జీవించిన దాన్ని బట్టి మరి ఆయనకి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు. కనుక ఇలాగా చూసుకుంటూ ఉంటే యథార్థవంతులకి ఆయన ఏ మేలు చేయక మానడంటండి. యథార్థవంతుల్ని వర్ధిల్లి చేసే దేవుడు ఏ మేలు చేయక మానడండి. కనుక అట్టి యథార్థత దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. నువ్వు యథార్థంగా జీవిస్తే కనుక నిన్ను ఆశీర్వదించి దీవించి మరి దీర్ఘాయుష్మంతులుగా మిమ్మల్ని చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.
స్తోత్రం దేవా, స్తోత్రం 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 తండ్రి. మహానీయుడ, మహారాజా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన యేసయ్య ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నేను ఈ గ్రామాన్ని ప్రేమించి నేను ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నేను నీ కుమారుని నిలబెట్టుకుని నేను మాట్లాడిన విధానాన్ని కొరకు వందనాలు, స్తోత్రాలు. నిజమే అయ్యా, నువ్వు అందరినీ యథార్థవంతులుగా నన్ను పుట్టించావని మాట్లాడుతున్నావు ప్రభా. నిజమే తండ్రి, నీ స్తోత్రాలు. నిజమే దేవ, బైబిల్లో భక్తులైన వారు యథార్థవంతులు ఏ రీతిగా ఆశీర్వదించబడ్డారో తండ్రి, ముగ్గురు భక్తులు మా ఎదుట పెట్టి మాట్లాడిన విధానం కొరకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే బిడ్డలు ఎన్నున్నారో తండ్రి, ప్రతి హృదయంతో మాట్లాడమని నమ్ముచున్నాము దేవా. నీ స్తోత్రాలు. అనేక హృదయాలు తెరవబడడానికి, అనేకులను దర్శించి నీ నామానికి నేను ఇదిగో నేను మహిమ తెచ్చుకోండి దేవా. నీ స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించి సహాయం చేసి తోడైన నడిపించమని, ప్రార్థన ఆలకించమని యేసయ్య దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.